మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో మహాయుతి సూపర్ సక్సెస్ అయింది సార్. 28 ఏళ్ల శివసేన ఆధిపత్యానికి అయితే గండిపడినట్లుగా అయింది. అంటే ఇక మహాయుతి సక్సెస్కి అలాగే శివసేన పరాజయానికి కారణాలు ఏవై ఉండొచ్చు సార్? అంటే కారణాలు అనేకం ఉండొచ్చు. ఎందుకంటే ఇది క్లియర్గా మహాయుతి వర్సెస్ మహావికాస్ అగాదిగా జరగలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది, మీకు ఎన్సీపీ శివసేన ఉద్ధవ్ శివసేనలు సెపరేట్గా పోటీ చేశాయి. అందువల్ల బొంబాయిలో కాంగ్రెస్ సెపరేట్గా పోటీ చేసింది, 24 సీట్లు కూడా గెలుచుకుంది. మీకు పూణే చించవాడలో ఎన్డీఏలో ఉన్న అజిత్ పవార్ వర్గం మహావికాస్ అగాదిలో ఉన్న మహాయుతిలో ఎన్డీఏ, మహారాష్ట్రలో ఎన్డీఏను మహాయుతి అంటారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో మహాయుతిలో ఉన్న అజిత్ పవార్ వర్గము ప్రత్యర్థి శిబిరం మహావికాస్ అగాది ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్ వర్గం కలిసి పోటీ చేశాయి. అందువల్ల ఇదేమీ క్లియర్గా మహాయుతి వర్సెస్ మహావికాస్ అగాదిగా జరగలేదు. కంప్లీట్లీ ఫ్రాగ్మెంటెడ్ ఎలక్షన్స్. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో రెండు కూటముల్లో కూడా పార్టీలు ఏం నిర్ణయించుకున్నాయంటే కింద కార్యకర్తల నుంచి ప్రెషర్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పొత్తుల వల్ల తమకు అవకాశాలు పోతున్నాయని ఆందోళన మొదలవుతోంది. తమ పార్టీ పెరగడం లేదు ఈ పొత్తుల వల్ల అన్న భావన ఉంది కనుక లెట్ us ఫైట్ ఇండిపెండెంట్లీ అని అనుకొని మిత్రపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు మీకు ఈ ఉదాహరణకు అదే చెప్పాను, అజిత్ పవార్ వర్గము మీకు మహారాష్ట్రలో మహాయుతుల భాగం, కానీ ఈ స్థానిక ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలిసి పోటీ చేయలేదు, విడిపోయిన శరద్ పవార్ వర్గంతో కలిసి పోటీ చేశాయి. సో అందువల్ల ఈ ఎలక్షన్ ఈజ్ ఏ డిఫరెంట్ ఎలక్షన్. క్లియర్గా బాటిల్ లైన్స్ మీకు మహాయుతి వర్సెస్ మహావికాస్ అగాదిగా కాదు. బట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే మీకు ముంబైలో 2017 కన్నా కూడా ఎక్కువ సీట్లు గెలుచుకొని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. 226 సీట్స్ అంటే 89 సీట్స్ మీకు బీజేపీ గెలుచుకుంది. 29 సీట్స్ ఏక్నాథ్ షిందే వర్గం, శివసేన ఏక్నాథ్ షిందే వర్గం గెలుచుకుంది. అంటే ఈ రెండు పార్టీలే కలిసి 118 సీట్స్ గెలుచుకున్నారు. ఇక మీకు కాంగ్రెస్ పార్టీ 24 సీట్స్ గెలుచుకుంటే మీకు ఉద్ధవ్ ఠాక్రే షిందే వర్గము ప్లస్ మీకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్లస్ ఎన్సీపీ కలిపి 72 సీట్స్ గెలుచుకున్నారు. సో ఒక రకంగా క్లియర్గా బీజేపీ ఎమర్జ్ అయింది. దీంట్లో ఇండికేషన్ ఏంటి అనేది ముఖ్యం. ఎవరు గెలిచారు, ఎంత గెలిచారు, లోకల్ బాడీస్కి అంత పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉండదు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పవార్లు ఏకమైన బీజేపీని ఓడించలేకపోయారు. మీకు అజిత్ పవార్ శరద్ పవార్ ఏకమయ్యారు పూణే చించవాడ ఈ ప్రాంతంలో. అంటే ఆ మొదటి నుంచి ఎన్సీపీకి కోటలుగా ఉన్న ప్రాంతాలని కాపాడుకోవాలి అని ప్రయత్నం చేశారు. కానీ పవార్లు ఏకమైనా మీకు అజిత్ పవార్ శరద్ పవార్ అవసరాలకు ఏకమైన ప్రజలు ఎన్సీపీని తిరస్కరించారు. రెండవది ఠాక్రేలు ఏకమయ్యారు, ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేలు ఏకమయ్యారు, అయినా కూడా ప్రజలు తిరస్కరించారు. సాధారణంగా ఠాక్రేలు ఏకమైతే ముంబైలో తిరుగు లేకుండా ఉండాలి, అయినా కూడా ప్రజలు తిరస్కరించారు. మీకు ఉద్ధవ్ ఠాక్రే నుంచి విడిపోయాక ఏక్నాథ్ షిందే శివసేన వారసత్వాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటాడు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ ప్రజలు క్లియర్గా వారసత్వ రాజకీయాలకే పట్టం కడతారనేది తప్పని తేలిపోయింది. మీకు బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైనా కూడా ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఠాక్రేల కుటుంబాన్ని కాదని ఏక్నాథ్ షిందే నాయకత్వం శివసేనకు 29 సీట్స్ వచ్చాయి మీకు ముంబైలో. మామూలు విషయం కాదు. ఎందుకంటే ముంబై బాల్ ఠాక్రే ఉన్న రోజుల నుంచి కూడా శివసేన కంచుకోట. మీకు మీరు అన్నట్టు 28 ఇయర్స్గా శివసేన చేతుల్లోనే ఉంది. 2017లో కూడా శివసేన ఆధిపత్యం ఉంది. సో అందువల్ల ఠాక్రేలు ఏకమైనా కూడా శివసేన వారసత్వాన్ని కంప్లీట్గా నిలబెట్టుకోలేకపోయారు. అంటే ప్రజలు సాధారణంగా బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు కనుక ఉద్ధవ్ ఠాక్రేనే ప్రజలు శివసేన నాయకుడిగా భావిస్తారని అనుకుంటారు. కానీ మహారాష్ట్రలో రిపీటెడ్గా ప్రూవ్ అవుతుంది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు, ఈ 3 ఎన్నికల్లో ప్రూవ్ అయింది ఏంటంటే ప్రజలు పూర్తిగా వారసులకే పట్టం కట్టడం లేదు అని. ఇది వెరీ సీరియస్ మెసేజ్ ఫర్ ఆల్ ద రీజనల్ పార్టీస్. ఇప్పుడు ఇది ఒక్క శివసేనతో ఉండదు. సో
సో బాలాసాహెబ్ ఠాక్రే వారసులు ఎవరు అంటే ముక్త కంఠంతో శివసేన ఓటర్లు ఉద్ధవ్ ఠాక్రే అని చెప్పాలి, కానీ చెప్తలేరు. సో రేపు ఇది ఎవరికైనా వర్తించవచ్చు. నీకు ఎన్టీ రామారావు వారసులు ఎవరన్నా, కేసీఆర్ వారసులు ఎవరన్నా, రాజశేఖర రెడ్డి వారసులు ఎవరన్నా, ఇప్పటి వరకు ఒక్కరి పేరే వినబడుతోంది. మీకు ఎన్టీ రామారావు వారసులు అంటే నారా లోకేష్, భవిష్యత్తులో మీకు రాజశేఖర రెడ్డి వారసులు అంటే జగన్మోహన్ రెడ్డి, మీకు కేసీఆర్ వారసులు అంటే కేటీఆర్, కానీ ఇంకెవరి పేరు వినబడలేదు. మీకు ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఫలితము ప్రాంతీయ పార్టీలు అంటే వారసత్వ రాజకీయ స్వభావం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో గుండెలో గుబులు పుట్టి ఇచ్చచ్చు. ఎందుకంటే వారసత్వం అనేది పెద్దవాళ్ళు నిర్ణయిస్తే కాదు, ప్రజలు నిర్ణయించాలి ఆఖరికి అని. ఇప్పుడు పెద్దవాళ్ళు నిర్ణయించితే బాలాసాహెబ్ ఠాక్రే ప్లస్ ఉద్ధవ్ ఠాక్రే రావాలి ఆటోమేటిక్గా. సాధారణంగా అలాగే వస్తారు. మీకు స్టాలిన్ కరుణానిధి నిర్ణయిస్తే స్టాలిన్ అయ్యాడు, కానీ అలగిరి కాలే మీకు. అందువల్ల సాధారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయిస్తే తేజస్వి యాదవ్ అయ్యాడు తప్ప తేజ్ ప్రతాప్ కాలే. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మహారాష్ట్రలో ఇలా డైనాసిటీస్ ను ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన స్టిల్ రిలవెంట్ గా ఉంది. అది సిగ్నిఫికెంట్ పొలిటికల్ సిగ్నల్ ఫర్ అదర్ పార్టీస్. అంటే డైనాస్ట్ల వారసత్వాల రాజకీయాలతో ఉన్నటువంటి ఇతర ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ పోటీకి ఇది వెరీ సీరియస్ ఇంప్లికేషన్. అంటే పై నాయకత్వం పైన కుటుంబ పెద్ద నిర్ణయిస్తే ఆటోమేటిక్ గా కుటుంబ వారసత్వంగానే వస్తుంది, ఫలానా వాళ్ళకే అని చెప్పలేము అనటానికి మహారాష్ట్ర ఇండికేషన్. సో ఇక రెండవది బీజేపీతో వ్యవహార సరళి. బీజేపీ మిత్రపక్షాలందరికీ ఇది ఒక ఇండికేషన్. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, తెలుగుదేశానికి కూడా ఒక ఇండికేషన్, జనసేనకు కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే బీజేపీతో మైత్రి ఎలా ఉంటుందని దానికి మహారాష్ట్ర క్లాసిక్ ఎగ్జాంపుల్. బీజేపీతో మైత్రి శివసేన చేసిన రోజు శివసేన ఇస్ ఎ మేజర్ పార్ట్నర్, బీజేపీ ఇస్ ఎ జూనియర్ పార్ట్నర్. ఇలా స్టార్ట్ అయింది ఆ రెండు పార్టీల మధ్య బంధం. మనోహర్ జోషి అని శివసేన నాయకుడు, లోక్సభ స్పీకర్ ఉండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే. సో మేజర్ ప్లేయర్ శివసేన, మైనర్ ప్లేయర్ బీజేపీ. స్లోగా బీజేపీ ఏం చేసింది, శివసేన స్పేస్ను ఆక్రమించుకుంటూ వచ్చింది. శివసేన స్పేస్ను ఆక్రమించుకుంటూ వచ్చి ఒక స్టేజ్ వచ్చాక ముఖ్యమంత్రి పదవి మాకే కావాలని ఉద్ధవ్ ఠాక్రే అంటే బీజేపీ అంగీకరించలేదు, ఎందుకంటే మాదే పెద్ద పార్టీ అని. సో దాంతో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాడు. దాంతో మొదటి స్టేజ్లో మిత్రపక్షమైన శివసేన స్పేస్ను బీజేపీ పొలిటికల్గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. రెండో స్టేజ్కి వచ్చే వరకు ఏంటి, జూనియర్ పార్ట్నర్ స్టేటస్కు అగ్రీ అయి ఉంటే కొంతకాలం నడిచేది. ఎంతకాలం నడిచేది చెప్పలేదు, కొంతకాలం నడిచేది. ఆ జూనియర్ పార్ట్నర్గా ఉంటూ కాస్త రివైవ్ చేసుకుంటే, ఇప్పుడు నీకు బీహార్లో నితీష్ కుమార్ అదే జరిగింది. 2020 ఎన్నికల్లో నితీష్ కుమార్ జూనియర్ పార్ట్నర్గా మారిపోయాడు బీజేపీకి. ఒకప్పుడు బీజేపీ కన్నా జేడీయూకి ఎక్కువ సీట్లు ఉండేది. సేమ్ జరిగింది బీహార్లో. కానీ 5 ఏళ్ల తర్వాత ఇలా జేడీయూ మళ్ళీ పుంజుకుంది. అలా శివసేన చేసి ఉంటే కొంతకాలం ఆగేది. కానీ ఉద్ధవ్ ఠాక్రే వెంటనే తనదే ఆధిపత్యం, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందని పట్టుబట్టాడు. ఇవ్వనని బీజేపీ చెప్పడంతో వచ్చి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటానికి ఫస్ట్ తన మిత్రపక్షం పొలిటికల్ స్పేస్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. సెకండ్, మిత్రపక్షాన్ని జూనియర్ పార్ట్నర్గా మార్చేస్తుంది. సీనియర్ పార్ట్నర్గా ఉన్న పార్టీని జూనియర్ పార్ట్నర్గా మారుస్తుంది. థర్డ్, జూనియర్ పార్ట్నర్గా ఉండటానికి అంగీకరించకపోతే దూరం చేసుకుంటుంది. ఇప్పుడు శివసేన దూరమైంది. ఫోర్త్, ఆ తర్వాత ఆపరేషన్ మొదలు పెడుతుంది. ఆ శివసేననే 2 ముక్కలు చేసి పడేసింది. 2 ముక్కలు చేసి ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ లాగేసింది. సో అంటే ఎలా చూడండి మీరు, బీజేపీ మిత్రపక్షాలకు నేను చాలాసార్లు చెప్తుంటాను, తెలుగుదేశానికి కూడా ఇది ఒక ఇండికేషన్ అని. తెలుగుదేశం వాళ్ళ కోపం వస్తుంది, మధ్య పుల్లలు పెడుతున్నారు మీరు అని అంటుంటారు. కానీ రియాలిటీ కదా కనబడుతుంది కదా మహారాష్ట్రలో, బీహార్లో. రియాలిటీ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఎక్స్పాండ్ ఇన్ టు ద మిత్రపక్ష పొలిటికల్ స్పేస్. సెకండ్, మేక్ మిత్రపక్షం జూనియర్ పార్ట్నర్. 3, మీకు వినకపోతే జస్ట్ ఎక్స్ట్రేంజ్, దూరం చేసుకో. 4, దూరం అయిపోయాక విడగొట్టు. ఇది 4 అంచెల స్ట్రాటజీ ఉంటుంది బీజేపీ. ఈ 4 అంచెల స్ట్రాటజీకి శివసేన బలైపోయింది. సో జేడీయూ బలైంది, శివసేన బలైంది. జేడీయూ ఇంకా పూర్తిగా బలి కాలే, స్టిల్ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
సో ఇక్కడ మీకు ఆ మేరకు శివసేన బలైపోయింది కదా, అందువల్ల బీజేపీతో మైత్రికి ఎలా ఉంటుందనటానికి మహారాష్ట్ర ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా.